శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీకు స్తోత్రాలు. ఆలోచనకర్త నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవైన తండ్రి, అద్భుతాలు చేసే తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆల్ఫయు మేఘయు అయిన తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ అమూల్యమైన రక్తము చేత మమ్మల్ని వెలనిచ్చి కొన్న ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా. వి థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని స్తుతించుటకు ప్రభువా, నీ నామాన్ని హెచ్చించుటకు ప్రభువా, ఇదే కాలం మా కృపనిచ్చినందుకు వందనాలు. కృప వెంబడి కృపనివ్వడానికే ఈ భూలోకంలోకి వచ్చిన యేసయ్యా, ఆ కృపకి మమ్మల్ని పాత్రులుగా చేసినందుకు వందనాలు. Thank you, Lord. Let your grace, let your mercy, let your presence cover this place, Lord. In Jesus' name we pray. Amen. కూర్చోండి దయచేసి. Hallelujah. Praise the Lord. Okay. So, వచ్చిన వారికి వెల్కమ్. అండ్ మన వాళ్ళు ఉదయం అనుకున్నా, ఈరోజు వర్షం పడుతుంది కదా, మన వాళ్ళు వర్షం పడితే తొందరగా కదలరు. సో అనుకున్నట్లుగానే దేవుని మందిరానికి రావడానికి ఏది కూడా ఆటంకం కాకూడదు. నేను చెప్పాను, వెన్ యూ ఆర్ నాట్ వెల్, నువ్వు బాగా లేనప్పుడే రావాలి, మంచిగా ఉన్నప్పుడు కాదు. యేసు ప్రభు పదే పదే మాట అంటాడు, నేను నీతిమంతుల కోసం రాలేదు, నేను పాపాత్ముల కోసం వచ్చాను. సో ఎప్పుడైతే మనం ఆత్మీయ జీవితంలో డౌన్ అనిపిస్తామో, ఎప్పుడైతే మనం కృంగినట్టు అనిపిస్తామో, నిరుత్సాహంలో ఉంటామో, ఎప్పుడైతే శారీరక ఇబ్బందుల్లో ఉంటామో, అలాంటి సమయంలోనే దేవుడు మందిరంలోకి అడుగు పెట్టాలి. హల్లెలూయా. అలాంటి టైంలోనే దేవుడి సన్నిధిలోకి రావాలి. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు, ఒక్కసారి నేను నీ సన్నిధి నుంచి ఒక్కసారి పక్కకు వెళ్ళిపోతే అయ్యో పడిపోతున్నానేమో అని ఒక భావం కలుగుతుంది. అంతేకాదు, అప్పటి వరకు దేవుని దృష్టిలో నుంచి అప్పటి వరకు వి సీ ఎవ్రీథింగ్ త్రూ గాడ్స్ ఐస్. అప్పటి వరకు దేవుడి ద్వారా, దేవుడి యొక్క దృష్టిలో నుంచి చూసిన మనము ఈరోజు లోకానుసారంగా చూడటం మొదలు పెడతాం. ఎప్పుడైతే మనము దేవుడి సన్నిధికి దూరం అవుతాము. అందుకే దావీదు ఈ ప్రార్థన చేస్తారండి, ప్రభువా నా రాజ్యం తీసేసినా పర్వాలేదు, నా ఆస్తిపాస్తులు తీసేసినా పర్వాలేదు, కానీ నీ సన్నిధి నుంచి నన్ను గెంటివేయక ప్రభువా అంటాడు. ఆ ముందు 2 వచనాలు నేను యాడ్ చేశాను. హల్లెలూయా. హి సేస్, డు నాట్ కాస్ట్ మీ అవే ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్ ఓ లార్డ్. అంటే రాజ్యం కోసం అడగట్లేదు. రాజు ఏమడగాలి? ప్రభువా నా రాజ్యం స్థిరపరచు, నా పొజిషన్ స్థిరపరచు, నా శత్రువుల మీద నాకు ఇంకా ఆధిక్యత నీవు, నాకు బలము నీవు అని ప్రార్థన చేయాలి. కానీ అంత గొప్ప రాజు రాజ్యం కోసం ప్రార్థించకుండా దేనికోసం ప్రార్థిస్తున్నాడు? ప్రభువా నీ సన్నిధి నుంచి నన్ను గెంటివేయకు. డు నాట్ కాస్ట్ మీ అవే ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్ ఓ లార్డ్. దట్స్ అ ప్రేయర్ ఆఫ్ డేవిడ్. సో దేవుడి సన్నిధి యొక్క ప్రాముఖ్యత అది.
అందుకే అదే దావీదు కీర్తనలో అంటాడు, నేను 1000 దినములు లోకంలో గడుపుట కంటే ఒక్క దినము దేవుడి సన్నిధిలో గలుపుట ఎంతో మేలు అంటాడు. సో హీ నోస్ ద వాల్యూ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో మనం ఆ వాల్యూ తెలుసుకున్న రోజు, ఆ విలువని తెలుసుకున్న రోజు దేవుడి సన్నిధిలోకి పరిగెడతాం. హల్లెలూయా. కానీ కొంతమంది బిలీవ్ చేస్తారు, మన దేవుడు సర్వంతర్యామి కదా. సర్వంతర్యామి అంటే ఏంటి? అన్ని చోట్ల ఉన్నాడు కదా. సో ఇంట్లో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. సో అలాంటి భావంలో ఉంటే, అలాంటి భావంలో ఉండి ఇంట్లోనే ఆరాధించుకుంటే ఏముంది, ఆన్లైన్లో ఆరాధిస్తే ఏముంది. సో ఇలాంటి భావాలు కలిగి ఉంటాం. బట్ హౌస్ ఆఫ్ గాడ్కి, దేవుడి యొక్క మందిరానికి, ఈరోజు నా అంశం అదే ఉండింది, బట్ నేను లాస్ట్ మినిట్లో మార్చాను. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్. వెన్ యూ కమ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే ఒక చిన్న మాట చెప్పి నేను నా టాపిక్లోకి వెళ్తాను. ఎప్పుడైతే మొట్టమొదటిసారి సొలొమోను రాజు యెరూషలేము దేవాలయం కడతాడో, ఆ డెడికేటెడ్ సెరమనీ రోజు, దాన్ని ప్రతిష్ఠించిన దినము, యాజకులు లోపలికి వెళ్ళలేకపోతారు. సొలొమోను రాజు కూడా లోపలికి అడుగు పెట్టలేకపోతాడు. ఎందుకంటే ఇమ్మెన్స్గా దాంట్లో ఎంత దేవుని సన్నిధి, ఎంత దేవుని మహిమ ఉండిందంటే, వాళ్ళు ఆ మందిరంలోకి, ఆ యెరూషలేము దేవాలయంలోకి అడుగు పెట్టలేకపోయారు. ద పవర్ ఆఫ్ గాడ్, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వాజ్ సో ఇమ్మెన్స్. హల్లెలూయా. సో నెక్స్ట్ వీక్ వి విల్ డెఫినెట్లీ మెడిటేట్. తప్పకుండా మనం దేవుని మందిరంలో మనం పొందుకునే ఆశీర్వాదాల గురించి మనం ధ్యానిద్దాం. సో ఈరోజు ఒక షార్ట్ మెసేజ్ చెప్తాను. సో దేవుడు లీడ్ చేసినంత వరకు చెప్తాను. సో వాక్యంలోకి వెళ్దామండి. మొదటి సాముయేలు గ్రంథానికి వెళ్దాం. 25వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. కర్మేలులోని మాయోనునందు ఆస్తిగల వాడొకడు కాపురముండెను. చదవండి అమ్మా, ప్లీజ్ చదవండి. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. చదవండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఒక్క నిమిషం అమ్మా, నేను మిస్ అయ్యాను. సో 25వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడింది. దేర్ వాజ్ ఎ మ్యాన్ ఇన్ మౌన్. అవునా అమ్మా? ఏమని రాస్తుంది? మాయోను నందు చాలమ్మా, కర్మేలులోని మాయోను నందు అని రాయబడింది. మాయోను అంటే అర్థం ఏంటంటే రెసిడెన్స్, హ్యాబిటేషన్ ఆర్ అ డ్వెల్లింగ్ ప్లేస్ అని అర్థం. అంటే అక్కడ దేవుడు అక్కడ స్థిరపడే ప్రదేశం అని అర్థం మాయోను అంటే. చూడండి, ఈరోజు కర్మేలు గురించి మనం ధ్యానించబోతున్నాం. కర్మేలు దగ్గర దేవుడు చేసిన గొప్ప విషయాల గురించి మనం ధ్యానించబోతున్నాం. ఆ కర్మేలు అనుభవం నీకు, నాకు, ప్రతి విశ్వాసికి కలిగి ఉండాలనే విషయాన్ని ధ్యానించబోతున్నాం. సో మాయోను దగ్గర, కర్మేలులో మాయోను అనే స్థలం ఉండేది. మాయోను అంటే ఏంటంటే డ్వెల్లింగ్ ప్లేస్. అక్కడ దేవుడు నివాసం ఉండే స్థలము అని దానికి అర్థం. సో ఎక్కడైనా ఎప్పుడైనా దేవుడు నివాసముగా ఉన్నాడు అంటే, వెన్ గాడ్ మేక్స్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్, అక్కడ మనిషి వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేస్తాడు. సో గాడ్ షుడ్ బీ ఎ డ్వెల్లింగ్ ప్లేస్. ఈరోజు నూతన నిబంధనలో మనం చూస్తే, నీలో నాలో దేవుడు స్థిరముగా
గాడ్ రిసైడ్స్ ఇన్ యూ. నీలో నాలో దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో ఆయన నీలో నాలో డ్వెల్ అవుతూ ఉన్నాడు, నీలో నాలో నివాసముగా ఉంటూ ఉన్నాడు. సో దేవుడు నివాసముగా ఉంటే మనం ఏమేమి జీవితాల్లో ఏమేమి చూస్తామనే విషయాలను బట్టి మనము కొన్ని చూస్తున్నాం. చూడండి, మొట్టమొదటిగా దేవుడు డ్వెల్ అయిన ప్లేస్, అది దేవుడు నివాసంగా ఉండే స్థలము. ఇద్దరు వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. కుటుంబంలో ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు ఉంటారు, దాని తర్వాత యాడ్ అవుతారు. బట్ ఇద్దరు భార్యాభర్తలు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. సో అక్కడ అబిగయల్ని చూస్తున్నాం, నాబాల్ని చూస్తున్నాం. అబిగయల్ గురించి చాలా మంచి మాటలు రాయబడ్డాయి. 3వ వచనం చూద్దామండి. 25వ అధ్యాయం, 1 సాముయేలు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అతని పేరు నాబాలు, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. అతని భార్య పేరు అబిగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపశీలి అయి ఉండెను. చూడండి, భార్య భర్త నాబాలు అబిగయలు వీళ్ళిద్దరూ ఉన్నారు. సో వీళ్ళిద్దరూ మనకు తెలిసినట్లుగా నాబాలు చాలా ఏమంటారు, మొరటివాడు అని రాయబడ్డది, దుర్మార్గుడు అని రాయబడ్డది, త్రాగుబోతు అని రాయబడ్డది. ఇంకా చెప్పాలంటే హీ వాజ్ అన్ యారగెంట్ మ్యాన్. ఎవరిని లెక్క చేయడు, ఏం మాట్లాడతాడో తెలీదు, ఎవరితో ఏం మాట్లాడతాడో తెలీదు, ఏది నోటికొస్తే అది మాట్లాడతాడు. అది నాబాలు స్వభావం. కానీ అబిగయల్ గురించి ఒక మాట రాయబడ్డది, ఆమె చాలా తెలివి కల్లది, షీఈస్ క్లెవర్ అండ్ బ్యూటిఫుల్. రెండు ఉన్నాయి. ఏముందంటే ఆమె తెలివి కల్లది అండ్ సౌందర్యవతి అని రాయబడ్డది. సో ఇక్కడ మనం చూసినట్టు వీళ్ళిద్దరికీ, దాని తర్వాత మనం స్టోరీలో వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికీ అబిగయల్కి, ఇంకా అబిగయలు నాబాల్ చనిపోతాడు. కానీ నాబాల్ చనిపోయిన తర్వాత ఈ అబిగయల్ ఏం చేస్తుందంటే దావీదుని పెళ్లి చేసుకుంటుంది. సో దావీదుని పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళిద్దరికీ ఒక సంతానం పుడతాడు. దే విల్ గివ్ బర్త్ టు వన్ పర్సన్. ఆయన పేరేం పేరంటే 2వ సాముయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాం. 2వ సాముయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం దయచేసి. ఆయన కొడుకు పేరు ఇలా రాయబడింది, సన్ కిలియాబు అను ఆయన పేరేం పేరు కిలియాబు. చెప్పండి కిలియాబు. సో నాబాలుకి ఇంకా దావీదుకి పుట్టిన కొడుకు పేరు కిలియాబు. కిలియాబు అంటే ఏంటంటే టు రిస్ట్రెయిన్ ఆర్ టు హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ అని అర్థం. కిలియాబు అంటే అర్థం ఏంటి? సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటాం అని అర్థం. కిలియాబు అంటే అర్థం ఏంటంటే మనము ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండడం అని అర్థం. సో కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది, ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇంద్రియ నిగ్రహం అనేది లేదా సెల్ఫ్ కంట్రోల్ దేంట్లో ఉండాలి? నీ మాటల్లో ఉండాలి, నీ ఆలోచనలో ఉండాలి, నీ నడవడికలో ఉండాలి. ఈ మూడిట్లలో ఒకవేళ ఇంద్రియ నిగ్రహము లేకపోతే, నాబాలు ఎలాగైతే తన జీవితాన్ని కోల్పోయాడో, నాబాలు ఎలాగైతే తన జీవితాన్నే కాదు, ఆయన సెల్ఫ్ కంట్రోల్ లేక తన మాటల మీద, తన ఆలోచనల మీద, తన నడవడిక మీద ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండలేని నాబాలు ఎలాగైతే ఒక చెడ్డ పేరుని సమాజంలో సంపాదించుకున్నాడో, మనము కూడా అలాంటి చెడ్డ పేరునే సంపాదించుకొని జీవించేవారిగా ఉంటాము. సో కిలియాబు అంటే మ్యాన్ ఆఫ్ రిస్ట్రెయిన్ ఆర్ సెల్ఫ్ కంట్రోల్ అని అర్థం. సో ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎంత భయంకరందో కొన్ని విషయాలు చూద్దాం బైబిల్లో నుంచి. చూడండి, మొట్టమొదటిగా 1 సాముయేలు గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో దావీదు మనుషులు నాబాలు దగ్గరికి వస్తున్నాడు. మనవాడు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి.
దావీదు పనివారు వచ్చి దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ, ఆ మాటలన్నిటినీ నాబాలు నాకు తెలియజేసి కూర్చుండగా ఆ, నాబాలు దావీదు ఎవడు యెషయి కుమారుడెవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. ఉమ్, నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా. చాలమ్మా చూడండి, వాళ్ళు కొంచెం సహాయం కోసం దావీదు మనుషులు నాబాలు దగ్గరికి కొంచెం సహాయం కోసం వస్తున్నారు. సింపుల్గా ఏమనాలి? సహాయం చేస్తే చేస్తాను అనాలి, చేయలేకపోతే చేయలేను అని చెప్పాలి. ఈయన ఏమన్నాడు? నోరు దురుసు అంటాం. ఈయనకి నోరు దురుస్తూ ఏమన్నాడు? దావీదు ఎవరు? ఆయన సేవకు మీరెవరు? ఆయన అడగగానే నేను ఇవ్వాలా అని నోరు దురుసుగా మాట్లాడాడు. సో దాని ప్రతిఫలం ఏంటంటే 17వ వచనం చూద్దాం. మనము 25వ అధ్యాయం 17వ వచనం చూద్దామంటే దయచేసి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనెను. ఎవరు పనికి మాలిన వాడు ఇక్కడ? నాబాలు. ఎందుకు ఈయన పనికి మాలిన వాళ్ళు అంటున్నాడు? నోరుని అదుపులో పెట్టుకోలేడు కాబట్టి. హీ కెనాట్ కంట్రోల్ హిస్ వర్డ్స్. సో అందుకే ఆయనని పనికి మాలిన వాడు అంటున్నాడు. ఇంకో దగ్గర దుష్టుడు అంటున్నారు. ఎందుకంటే ఈ మాటలు విన్న తర్వాత దావీదు ఒక నిర్ణయానికి వచ్చాడు. నాబాలు కుటుంబంలో ఎవరు కూడా మిగలకుండా నాశనం చేద్దాం అనుకున్నాడు. నేను స్టోరీ చెప్తున్నాను. రెండు వైపులా సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరము. నాబాలు తన మాటల్ని ఆధీనంలో పెట్టుకోలేకపోయాడు, తన ఆలోచనల్ని ఆధీనంలో పెట్టుకోపోయాడు, తన నడవడికని కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడు. అలాగే దావీదు కూడా. దావీదు ఎవరు? దేవుడు హృదయానుసారి, దేవుడు తెలిసినవాడు. కానీ ఎప్పుడైతే నాబాల్ యొక్క మాటలు వింటున్నాడో ఈయనకు కూడా ఇంద్రియ నిగ్రహం లేకుండా ఏం ఆలోచనలోకి వచ్చాడంటే, ఎస్ నన్ను అంటాడా, వాడిని బతకనివ్వను, ఆయన కుటుంబంలో ఎవరిని బతకనివ్వను అంటే, ఒక రంగం చెప్పాలంటే దావీదు కూడా తొందరపాటులో ఒక నిర్ణయానికి వచ్చేసాడు. నాబాలు కుటుంబంలో ఎవరిని కూడా బ్రతకనీయకుండా చేయాలని కోపంలో బయలుదేరాడు. ఎవరు? దావీదు. అంటే ఇద్దరు ఒకే పడవలో నడుస్తున్నారు. బోత్ డోంట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. నీ టెంపర్ మీద, నీ కోపం మీద, నీ ఎమోషన్స్ మీద మనము కంట్రోల్ కలిగి ఉండాలి. సో ఇక్కడ దావీదు కూడా అదే కోపంతో రగిలిపోయి వెళ్తున్నాడు ఎప్పుడు నాబాల్ని చంపాలని. కానీ దేవుడికి స్తోత్రం, అక్కడ అబిగేలు అడ్డుపడుతుంది. వాక్యాన్ని చూద్దాం దయచేసి. అక్కడ 20 మన ఎన్నో వచనం చూద్దాం, 25వ వచనం చూద్దాం. నా ఏలినవాడా, 25వ అధ్యాయం 25వ వచనం. అబిగేలైన భార్య భర్త కోసము ఆమె ప్రాధేయపడుతూ ఉంది. నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు. మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. సో భార్య తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసము, భర్త కోసము దావీదు దగ్గర ప్రాధేయపడుతుంది. సో దావీదు ఏం చేస్తున్నాడు? మనకు స్టోరీ తెలిసినట్లుగా దావీదు అబిగేల్ యొక్క ప్రవర్తనను చూసి, అబిగేల్ యొక్క దీనత్వము చూసి, అబిగేల్ యొక్క తగ్గింపుదనము చూసి, అబిగేల్ యొక్క ప్రవర్తనని, నడవడికని, మాటలని దావీదు చూసి తన కోపాన్ని తగ్గించుకుంటూ ఉన్నాడు. సో one rash word will lit up the fire. The same manner, one word
ఒక మంచి మాట, అంటే నువ్వు మాట్లాడే ఒక మంచి మాట ఒకరికి స్వస్థతను, ఒకరికి శాంతిని, సమాధానం తీసుకొని వస్తుంది. అదే నువ్వు మాట్లాడే ఒక చెడ్డ మాట ఒకరిని ప్రొవోక్ చేస్తూ ఉంది. హల్లెలూయా. సో ఇక్కడ చూద్దామండి 32వ వచనం, దావీదు ఏమంటున్నాడో అబిగేలు గురించి. అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. స్తోత్రము కలుగునుగాక. చూడండి, దావీదు రిపెంట్ అవుతున్నాడు. అయ్యో, నేను మొత్తం కుటుంబాన్ని నాశనం చేద్దాం అనుకున్నాను. ఓ, నాబాలే చెడ్డవాడా? సో ఒకవేళ దావీదు మొత్తాన్ని నాశనం చేస్తుంటే ఇజ్రాయెల్ దేవుడికి ఖచ్చితంగా లెక్క చెప్పుకునేవాడు. సో ఆయన నిన్ను పంపిన దేవుడికి వందనాలు అని చెప్తున్నాడు. చదవండమ్మా 32వ వచనం. అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినం నా ప్రాణము తీయకుండను, నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. చాలండి. సో దావీదు హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన కోపంలో ఇంకొక తప్పు చేసేవాడు, కోపంలో ఒక కుటుంబాన్ని నాశనం చేసేవాడు, కోపంలో దేవుడికి వ్యతిరేకంగా మళ్ళీ ఇంకొక పాపం చేసేవాడు. సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. మరి ఏం చేయాలి? దుష్టులను భరించాలా? మనకి వ్యతిరేకంగా అనేక మంది లేస్తారు, మరి వాళ్ళ వ్యతిరేకంగా మనం కూడా పోరాడాలా? పంటికి పన్ను, కంటికి కన్ను అనే విధంగా మనం కూడా ప్రవర్తించాలా? అంటే సింపుల్గా ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవచ్చు. నాబాలు దుష్టుడే, నాబాలు పనికి మాలిన వాడే, నాబాలు ఒక త్రాగుబోతే. ఏం చేశాడంటే దావీదు దేవుడికి వదిలేశాడు. ఏం చేశాడు? దేవుడికి వదిలేశాడు. దేవుడికి వదిలేసినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే దావీదు కళ్ళ ముందే నాబాలు చనిపోవడం దావీదు చూస్తూ ఉన్నాడు. వాక్యాన్ని చూద్దామండి ఒకసారి. 39వ వచనం, 25వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. 37, 38 వచనాలు చూద్దాం. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగుసుకొని పోయెను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలుని మొత్తగా అతడు చనిపోయెను. See, Bible says it is the Lord who struck Nabal. యెహోవా నాబాల్ని మొత్తగా నాబాలు చనిపోయాను. సో ఈరోజు మన శత్రువులు చాలామంది లేస్తుండొచ్చు. సో దావీదులాగా మనకు కూడా కోపం వస్తుంది, వాళ్ళని చంపేయాలా? ఏం చేయాలా? వాళ్ళని చంపేయాలా, వాళ్ళ హంతు చూడాలా అని కోపం వస్తుంది. కానీ దావీదు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని కొద్దిసేపు ఉన్నాడు, మౌనంగా కొన్ని రోజులు ఉన్నాడు. దాని ప్రతిఫలంగా దేవుడు ఏం చేశాడంటే నాబాలుని మొత్తడం వల్ల నాబాలు చనిపోతున్నాడు. అనేక మార్లు ఈ పాట పాడతాం, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నా అండ, నా ఆశ్రయము, నా కోట అని పాట పాడతాం. ఎస్, సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటామో, దేవుడు మన పక్షాన పోరాడేవాడిగా ఉంటాడు. పాత నిబంధనలో ఒక మాట ఉంది, 10 దిక్కులని, ఒక దిక్కు నుంచి ఐగుప్తీయులు వస్తే నీ దగ్గరికి వాళ్ళు 10 దిక్కులు పారిపోతారంట. యెర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో మాట ఉంటుంది, వాళ్ళు నీకు వ్యతిరేకంగా పోరాడుతారు కానీ వాళ్ళు నీ ముందు నిలువజారలు. దే విల్ ఫైట్ ఓవర్ యూ బట్ దే విల్ నాట్ ప్రివైల్ ఓవర్ యూ. హల్లెలూయా. సో ఈరోజు
అక్కడ మనం కర్మేల్ దగ్గర ఏం నేర్చుకుంటున్నామంటే, ఆ యొక్క ప్రాంతంలో అబిగేల్ ద్వారా, ఇక మనము ఈ 3 క్యారెక్టర్స్ ద్వారా ఏం నేర్చుకుంటున్నామంటే, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు. అబిగేల్ జీవితాన్ని చూస్తే ఆమె తనను తగ్గించుకొని, షీ వాజ్ ద ఉమెన్ ఆఫ్ మీక్నెస్, హ్యూమిలిటీ. ఆమె మంచి ప్రవర్తన వల్ల, మంచి మాటల వల్ల ఆమె కుటుంబాన్ని కాపాడుకుంది. మీకు ఒకటి తెలుసా అండి, ఎవరైతే హంబుల్గా ఉంటారో, తగ్గించుకొని ఉంటారో, వాళ్ళని దేవుడు లేపుతాడంట. అనేక మార్లు మనం విన్నాం, ద వన్ హూ హంబుల్స్ బిఫోర్ గాడ్, గాడ్ విల్ లిఫ్ట్ దట్ పర్సన్ అప్. అబిగేల్ ఏమనుకుందో తెలుసా అండి, నేను దావీదు ఇంట్లో ఒక సేవకురాలుగా ఉంటే చాలు అనుకుంది. షీ వాంటెడ్ టు బికమ్ ఎ సర్వెంట్. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, దావీదు భార్యగా ఆమెను స్థిరపరిచాడు. వాక్యాన్ని చూద్దాం ఒకసారి, ఆమె ఏమనుకుందో ఒక్కసారి ఆ మాటను చూద్దాం. 42వ వచనం చూద్దామండి. త్వరగా లేచి గార్ధబం మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకొనెను. దానికంటే కొంచెం ముందు వచనాలు చదువుదాం. దావీదు సేవకులు కర్మేలులోనున్న అబీగయీల్ నొద్దకు వచ్చి, దావీదు మమ్మును పిలిచి నిన్ను పెళ్లి చేసుకొనుటకై తోడుకొని రండని పంపెననగా, ఆమె లేచి సాగిలపడి, నా ఏలినవాని చిత్తము, నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాని దాసురాలనగు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి, నా ఏలినవాడైన దాసురాలనగుటకు, షీ వాంటెడ్ టు బికమ్ ఎ సర్వెంట్. దావీదు ఇంట్లో ఒక పని మనిషిగా ఆమె ఉంటే చాలు అనుకుంది. కానీ దేవుడు ఆమెని ఎక్కడికి లేపాడంటే, ఎక్కడ స్థిరపరిచాడంటే, ఆమెని దావీదు భార్యగా స్థిరపరిచాడు. సో ఆమె తగ్గించుకుంది, దేవుడు ఆమెను హెచ్చించాడు. నాబాలు తనను తను హెచ్చించుకున్నాడు. దేవుడు సమయం ఇచ్చిన తన జీవితాన్ని మార్చుకోలేదు, దేవుడు ఆయనను మొత్తాడు. కర్మేలు దగ్గర మనం నేర్చుకుంటుంది ఏంటంటే, వీ షుడ్ బి పీపుల్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, who should be able to control our thoughts, our words and our actions. Amen. రెండవది, కర్మేల్ దగ్గర మనం ఇంకొక విషయాన్ని చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయానికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనం చూద్దాం. 42వ వచనం చూద్దాం దయచేసి. ఆహాబు భోజనము చేయబోయేను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి. చూడండి, ఇక్కడ భయంకరమైన ఒక కరువు ఉంది. ఎక్కడ భయంకరమైన కరువు ఉంది? ఇజ్రాయెల్ దేశంలో. అలాంటి సమయంలో ఏలియా కర్మేలు కొండ దగ్గరికి వెళ్తున్నాడు. ఈ కర్మేలు కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏలియా. చూద్దాం దయచేసి, చదవండి. ఆహాబు భోజనము చేయబోయేను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా, వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీయూ కనబడలేదనగా, అతడు ఇంకా 7 మార్లు పోయి చూడుమని చెప్పాను. చూడండి, ఇక్కడ గత 3.5 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ దేశంలో వర్షం లేదు, ఎడారిగా ఉంది. వర్షం కురవాలి, కానీ ఎక్కడ కూడా ఛాయలు లేవు, వర్షం పడే ఛాయలు లేవు. ఇక ఏలియా ఏం చేస్తున్నాడు? ఆ కర్మేలు కొండ దగ్గరికి వెళ్ళి ఆ ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో, అసలు వర్షము ఛాయలే లేని ఒక స్థితిలో, ఒక పరిస్థితిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు వెళ్ళి సేవకుడు చెప్తున్నాడు, వెళ్ళి చూసిరా అంటున్నాడు. అయ్యా వర్షం ఛాయలే లేవు. మళ్ళీ వెళ్ళి చూసిరా అంటున్నాడు. అయ్యా వర్షం ఛాయలే లేవు. అలా 7 మార్లు వెళ్ళాడు. ఈయన ప్రార్థన ఆపకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 7వ మారు వెళ్ళినప్పుడు, అయ్యా అక్కడ చిన్నగా వర్షము సూచన కనబడుతుంది అని చెప్తూ ఉన్నాడు. చదవండి అమ్మ దాని తర్వాత.
ఏడవ మారు అతడు చూచి, ఏడవ మారు అతను చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. సముద్రము నుంచి పైకి ఎక్కుచున్నదని చెప్పాను. అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి, నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. చాలమ్మా, హల్లెలూయా. సో ఇంపాసిబుల్ సిచ్యువేషన్, అసలు వర్షమే పడే సూచనలే లేవు. అలాంటి సమయంలో మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఏలియా. మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, అక్కడ మనము కొన్ని విషయాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకరోజు ప్రార్థన చేస్తాం, ఒక నెల ప్రార్థన చేస్తాం, జరగదు, వదిలేస్తాం. కానీ ఏలియా అది జరిగేంత వరకు, వర్షాన్ని చూసేంత వరకు ఏలియా ప్రార్థిస్తూ వచ్చాడు. సేవకుడు 7 మార్లు వెళ్తున్నాడు. మొదటిసారి వెళ్ళాడు, ఏమీ కనబడలేదు. రెండోసారి వెళ్ళాడు, ఏమీ కనబడలేదు. మూడోసారి వెళ్ళాడు, ఏమీ కనబడలేదు. కానీ 7వసారి వెళ్ళినప్పుడు ఒక మేఘము పైకి ఎక్కుతున్నట్లుగా చూస్తూ ఉన్నాడు. సో కర్మేలుతో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నెవర్ గివ్ అప్ యువర్ ప్రేయర్. నీ ఇంటెన్షన్ కావచ్చు, నీ పిటిషన్ కావచ్చు, అది ఏదైనా ఉండని. నీకు ఛాయలు కనపడకపోవచ్చు, నీకు ఆనవాళ్ళు కనపడకపోవచ్చు, ఆ సమస్యకి పరిష్కారం యొక్క సూచనలే నీకు కనపడకపోవచ్చు. బట్ నో ప్రాబ్లం. ఏలియా ఆ వర్షమును చూసేంత వరకు ప్రార్థన చేశాడు. నీవు కూడా నీ ప్రార్థనకి జవాబు పొందుకునేంత వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రార్థన చేసిన వెంటనే మనకు జవాబు రాకపోవచ్చు అనేక సందర్భాల్లో. బట్ ఏలియా ఎందుకు గొప్పవాడయ్యాడంటే, దేవుడి దగ్గర ప్రార్థించే స్వభావం ఉంది. ప్రార్థించే స్వభావము కాదు, ఆయన ప్రార్థించింది పొందుకున్నంత వరకు ప్రార్థించే ఒక ప్రేయర్ వారియరే ఏలియా. సో కార్మెల్ దగ్గర 2 విషయాలు చూస్తున్నాం. ఒకటి, సెల్ఫ్ కంట్రోల్ చూస్తున్నాం. సెల్ఫ్ కంట్రోల్ కలిగిన వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు ఎలా దీవించబడతారో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా కర్మేలు కొండ దగ్గర ఇంకొక విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఆ విషయం ఏంటో తెలుసా? మనము పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను బట్టి కదులుతాడు. దేవుడు ఖచ్చితముగా నీ ప్రార్థనకి జవాబునిస్తాడు. ఆమేన్. అండ్ 3వ విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ 3వ విషయం ఏంటో తెలుసా? కర్మేలు కొండ దగ్గరే ఈ విషయం కూడా జరిగింది. వాక్యాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనం బైబిల్లో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. అయితే నీవు ఇప్పుడు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 480 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతంనకు పిలువనంపుమని చెప్పెను. చూడండి, ఏలియా ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఓ బయలు ప్రవక్తలని, అక్కడ ఆహాబు, యెజబేలు ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా విగ్రహారాధని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. యెజబేలు ఎవరు అంటే, ఆమె ఒక పట్టణం నుంచి వచ్చింది. ఒక ఆమె యూదురాలు కాదు. ఆ ఇజ్రాయెల్ దేశంలోకి విగ్రహారాధన తీసుకొని వచ్చింది. విగ్రహారాధన తీసుకోవడం కాదు, ఆ విగ్రహాలను ఆరాధించే బయలు దేవుళ్ళకి, దేవతలకి ఆరాధించే ప్రవక్తలను తయారు చేస్తూ వచ్చింది. ఫ్రీగా వాళ్ళని పోషిస్తూ వచ్చింది. ఇక ఇజ్రాయెల్లో కన్ఫ్యూజన్, మనకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉందో లైఫ్లో. ఏం కన్ఫ్యూజన్? ఇజ్రాయెల్ ఆరాధించే దేవుడు నిజమైన దేవుడా, లేకపోతే అనేక మంది బయలు దేవుళ్ళని, దేవతలని ఆరాధిస్తున్న ఆ దేవుడు నిజమైన దేవుడా? సో ఒక కన్ఫ్యూజన్ వచ్చింది ఆ టైంలో, ఆ ప్రదేశంలో. ఇక ఏలియా అన్నాడు, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ ఏంటి అంటే, మనము ద్విమనస్కుల వలె మనం జీవించొద్దు. లెట్ us నాట్ లివ్ ఇన్ 2 ఒపీనియన్స్. ఏదో నిజమైంది తేల్చుకుందాం,
ఏది నిజమైతే దాన్నే మనం ఆరాధిద్దాం అని కర్మేలు దగ్గర వాళ్ళందరూ కూడినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. 21వ వచనం 18:21. ఎస్. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలుదేవుడైతే వాని అనుసరించుడి. సో దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా ఏలియా అంటున్నాడు, అయ్యా ఈ కన్ఫ్యూజన్ వద్దు. యెహోవా నిజమైన దేవుడైతే యెహోవాని ఆరాధించండి, బయలు నిజమైన దేవుడైతే బయలుని ఆరాధించండి అని చెప్తున్నాడు. సో వీ ఆల్వేస్ లివ్ ఇన్ 2 ఒపీనియన్స్. కాకపోతే మనం క్రైస్తవులుగా మారిన తర్వాత విగ్రహారాధన వైపు వెళ్ళము, కానీ లోకానుసారం వైపు వెళ్తాం ఖచ్చితంగా. ఒక కాలు దేవుళ్ళో ఉంటుంది, ఒక కాలు లోకంలో ఉంటుంది. ఒక కాలు ఆత్మీయ జీవితంలో ఉంటుంది, ఒక కాలు శారీరకంగా ఉంటుంది. హల్లెలూయా. చర్చెస్లో కూడా కన్ఫ్యూషన్. ఏ చర్చి నిజమైన చర్చి, ఏది నిజమైన సిద్ధాంతం, ఇలాంటి 2 మనస్తత్వాలు కలిసి వి ఆల్వేస్ లివ్ ఇన్ 2 ఒపీనియన్స్. ఏది కరెక్ట్? నా సమాధానం ఒకటే, ఏది కరెక్ట్ అని తెలియాలి అంటే నీ బైబిల్ నీకు తెలియాలి. ఏం తెలియాలి? నీ బైబిల్ నీకు తెలియాలి. నీ బైబిల్ నీకు తెలిసినప్పుడు, దేవుని వాక్యం నీకు తెలిసినప్పుడు, అప్పుడు మనం ఏది కరెక్ట్ అని నిర్ణయించగలుగుతాము. నేను చేసే ఆరాధన పద్ధతి కరెక్టేనా రాంగా అని ఒక నిర్ధారణకి రాగలుగుతాం. ఎందుకంటే నేను కూడా కొన్ని సంవత్సరాలు ఐ లివ్డ్ ఇన్ 2 ఒపీనియన్స్. అది కరెక్టే ఇది కరెక్టే అన్న విధంగా నేను జీవిస్తూ వచ్చాను. ఇక్కడ ఒక సవాల్ విసురుతూ ఉన్నాడు. ఎవరు? ఏలియా. ఏది సత్యమో, ఏది నిజమో, ఏది యథార్థమో దాన్నే మనం ఆరాధిద్దాం. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఫాల్స్ వర్షిప్? తప్పుడు ఆరాధన పద్ధతిలో నేను ఎందుకు నడవాలి? తప్పుడు ఆరాధన పద్ధతిలో ఆ విధానంలో ఎందుకు నడవాలి? ఎందుకంటే దేవుడు అంటాడు మార్క్స్ వార్త 7వ అధ్యాయం 6వ వచనంలో ఆ ఫరిసేయులతో ఏమంటాడంటే, మీరు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. సో మనం ఒకవేళ రాంగ్ వేలో దేవుని ఆరాధిస్తే, మనం ప్రార్థిస్తే, దేవుని తప్పుడు విధానంలో మనం ఆరాధిస్తే దేవుడు మన ప్రార్థనని జవాబు ఇవ్వడంట. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 6వ వచనం చూద్దాం దయచేసి. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఏమవుతుందంటే నువ్వు తప్పుడు విధానంలో ఆరాధిస్తే నువ్వు పెదవులతో ఆరాధిస్తావు. అంటే లిప్ సర్వీస్ అంటాం దాన్ని. లిప్ సర్వీస్. లబ ఏదో మాట్లాడతారు, అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోతాం. నీ దేవుడు నీ ప్రార్థనకి జవాబిచ్చాడా? నీ దేవుడు నీ ప్రార్థనకి విన్నాడా? నువ్వు కరెక్ట్గానే చేస్తున్నావా అన్న నిశ్చయత నీకుండదు. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఒక నిశ్చయత ఉంది ఆయనకి. ఆ నిశ్చయత ఏంటో తెలుసా? నా ప్రార్థనకి నా దేవుడు జవాబునిస్తాడు. అందుకే 7 మార్లు వచ్చి సేవకుడు నెగటివ్ రిపోర్ట్ ఇచ్చినా లేదో దేవుడు వర్షం కురిపిస్తాడు అని నమ్మకంతో ప్రార్థన చేశాడు. దేవుడు వర్షం కురిపించేంత వరకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎస్, చదవండి అమ్మా ప్లీజ్. ఎక్కడైతే ఆపారో అక్కడ చదవండి. జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటనైనను పలకకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 480 మంది. మార్క్స్ వార్తలో మీరు టీచర్ మార్క్స్ వార్త 7వ అధ్యాయం 6వ వచనంలో ఎక్కడైతే ఆపారో అక్కడే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి.
వారు మానవులు కల్పించిన పద్ధతులని దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. సో వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధించొద్దు ప్లీజ్. డు నాట్ వర్షిప్ గాడ్ ఇన్ వెయిన్ అండ్ డు నాట్ డూ లిప్ సర్వీస్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఒక నిశ్చయత ఉండాలి, నా దేవుడు నా ప్రార్థనకి జవాబిస్తాడు ఏలియాలాగా. సో 2 రకాల ఆరాధన పద్ధతులు ఉన్నాయి. 2 రకాలుగా మనం ప్రార్థన చేయొచ్చు. కొందరు ఏమంటారంటే నేను చేశాను, దేవుడు చేస్తే దేవుడికి స్తోత్రం, చేయకపోయినా దేవుడికి స్తోత్రం. ఏలియా అలా అనలేదు. మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాడు. సముద్రం నుంచి పైకి మేఘము ఎక్కేంత వరకు ప్రార్థించాడు. వర్షం కురిసేంత వరకు ప్రార్థించాడు. హల్లెలూయా. సో చూద్దాం మనకి దాని తర్వాత ఎలా దేవుడు అద్భుతము చేశాడో చూద్దాం. మీకు స్టోరీ తెలుసు, నేను స్టోరీ చెప్పట్లేదు. సో అక్కడ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో దేవుడు అద్భుతము చేయాలంటే ఏలియా చేసిన పనులేంటో మనం చూద్దాం. వాక్యాన్ని చూద్దాం. 30 మొదటి రాజుల గ్రంథం 30వ వచనం నుంచి చూద్దామండి. ఏలియా చేసిన పనులేం చూద్దాం. మనం కూడా అలాంటి పనులే చేయాలి. 30వ వచనం చూద్దాం. ఏలియా ఏం చేశాడు? అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని అందరినీ నా దగ్గరికి రండని పిలిచాడు. జనులందరితో చెప్పగా జనులందరినూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద ద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠంను బాగు చేసి మొదట ఏం చేశాడు? హీ రిపేర్డ్ ద ఆల్టర్. రిపేర్ అంటే ఏంటో తెలుసా అండి? అక్కడ పడిపోయిన బలిపీఠాన్ని మళ్ళీ స్థిరపరిచాడు. రిపేర్ అంటే నూతన నిబంధనలో నీకు ఏం సూచిస్తుందంటే ఎక్కడెక్కడైతే మనం కూడా పడిపోయామో, ఎక్కడెక్కడైతే నీవు ఆరాధనలో ప్రార్థనలో నీ జీవితంలో పడిపోయావో, రిపేర్ అంటే నువ్వు రిపెంట్ అయ్యి దేవుడి దగ్గర మారు మనసు పొంది యథార్థంగా దేవుడి దగ్గరికి రావాలి. మొట్టమొదట ఆయన చేసింది హీ రిపేర్డ్ ద ఆల్టర్. ఏలియా తన దగ్గరకు రమ్మని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడిద్రోయబడ్డ యెహోవా బలిపీఠమును బాగు చేసెను. సో యూ షుడ్ రిపేర్ యువర్ సెల్ఫ్, దెన్ ఓన్లీ గాడ్ విల్ రిస్టోర్ యువర్ బ్లెస్సింగ్స్. రిపేర్ అండ్ రిస్టోర్ 2 చాలా ప్రాముఖ్యమైనవి. రిపేర్ లేకుండా అంటే నువ్వు రిపెంట్ కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలని నువ్వు రిస్టోర్ చేసుకోలేవు. ఏం చేశాడు? మొట్టమొదటిగా హీ రిపేర్డ్ ద ఆల్టర్. సో ఈరోజు మనం కూడా రిపెంటెన్స్ అనేది, మనల్ని మనం సరి చేసుకోవడం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. నేను తప్పుడు విధానంలో ఉన్నాను, తప్పుడు ఆరాధన పద్ధతిలో ఉన్నాను, రాంగ్ వేలో ఉన్నాను. సో సరైన మార్గంలోకి నేను రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని రెస్టోర్ చేస్తూ వస్తాడు. ముందుకెళ్దామా ప్లీజ్. దాని తర్వాత ముందుకెళ్దాం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి. సో హి బిల్ట్ ఎన్ ఆల్టర్ నౌ. ఒక బలిపీఠాన్ని కట్టాడు. అంటే ఎప్పుడైతే మారు మనసులోకి వస్తామో, చెప్తున్నాను, ఎప్పుడైతే మారు మనసులోకి వస్తామో, ఎప్పుడైతే దేవుడితో రైట్ రిలేషన్షిప్కి వస్తామో, అప్పుడు నీ ఆల్టర్ సరి అవుతుంది. ఆల్టర్ అంటే నువ్వు ఈజీగా దేవుని ఆరాధించగలుగుతావు, యథార్థంగా దేవుని ఆరాధించగలుగుతావు, ఈజీగా దేవుని ఆరాధించగలుగుతావు. చూడండి, క్రైస్తవత్వంలో ఒక రాంగ్ బిలీఫ్ ఉంది. రాంగ్ బిలీఫ్ ఏంటంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారు. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్నప్పుడు నువ్వు దేవుని బిడ్డగా అవుతున్నావు. బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుడి రాజ్యంలో వారసురాలుగా అవుతున్నావు. సో ఆ రోజు నుంచి
నీ దేవుడితో నీ జర్నీ స్టార్ట్ అవుతుంది, నీ ప్రయాణం మొదలవుతుంది. జ్ఞాపకం పెట్టుకో. దాని బైబిల్ ఏమంటుందంటే శాంటిఫికేషన్ అంటుంది. హల్లెలూయా. ఓకే, మీరు చూస్తే తప్ప నమ్మరు. రోమీలకు రాసిన లేఖకెళ్దాం, 6వ అధ్యాయానికి వెళ్దామండి ప్లీజ్. 6వ అధ్యాయం, రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం. చూడండి, బ్యాప్టిజం తర్వాత డైరెక్ట్గా మనం నిత్య జీవంలోకి వెళ్ళము, మనం శుద్ధీకరణ గుండా వెళ్తాం. వి గో త్రూ శాంటిఫికేషన్. ఆ శాంటిఫికేషన్ తర్వాత మనకు వచ్చేదే ఆ నిత్య జీవం అని చూస్తున్నాం. 6వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దామండి. 6వ అధ్యాయం, రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ప్లీజ్. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, చూడండి, మనందరము పాపము నుంచి విమోచించబడ్డాం. ఎస్. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకై మీకు ఫలము. చూడండి, ఇంగ్లీష్లో చక్కగా ఉంది. బట్ నౌ బీయింగ్ ఫ్రీడ్ ఫ్రమ్ సిన్ అండ్ బికమ్ సర్వెంట్స్ టు గాడ్, యూ హ్యావ్ యువర్ ఫ్రూట్ అంటు హోలీనెస్ అండ్ ద ఎండ్ ఈజ్ ఎవలాస్టింగ్ లైఫ్. సో ఆ హోలీనెస్లోకి మనం నడుస్తామంట, ఆ పరిశుద్ధతలోకి నడుస్తామంట. ఆ పరిశుద్ధతలోకి మనిషి ఎప్పుడు నడుస్తారంటే ఆ మనిషి శాంటిఫికేషన్ గుండా వెళ్ళినప్పుడు. మరి మనిషి శాంటిఫికేషన్ అంటే శుద్ధీకరణ అంటాం. ఆ శుద్ధీకరణ ఎప్పుడు అవుతారంటే నీ చుట్టూ ఉన్న చెడ్డవారి ద్వారా నువ్వు శాంటిఫై అవుతావు. ఎప్పుడు శాంటిఫై అవుతాం? శాంటిఫికేషన్ 2-3 రకాలుగా జరుగుతుంది. దేవుని వాక్యం బాగా చదవటం వల్ల మనం శాంటిఫై అవుతాం. ఫస్ట్ థింగ్, ప్రేయర్ మనల్ని శాంటిఫై చేస్తుంది. శ్రమలు మనల్ని శాంటిఫై చేస్తాయి. మనకు వచ్చే శ్రమలు మనల్ని శాంటిఫై చేస్తాయి. అండ్ నీ చుట్టూ ఉంటారే కొంతమంది ఉండి నేను పోక్ చేస్తూ ఉంటారు ఎప్పుడు, మాటల ద్వారా, సూటిపోటి మాటల ద్వారా, లేకపోతే వాళ్ళ క్రియల ద్వారా నేను బాధ పెడుతూ ఉంటారు, నొప్పిస్తూ ఉంటారు. సో వాళ్ళ ద్వారా వాళ్ళ ఆ మాటలు అన్నప్పుడల్లా ఏం చేస్తాం తెలుసా? ఎవడు గుర్తుకొస్తాడు? ఆ మాటలు అన్నప్పుడు ఎవరు గుర్తుకొస్తారు? దేవుడు గుర్తుకొస్తాడు. హల్లెలూయా. సో వాళ్ళ ద్వారా శాంటిఫై అవుతాం మనం. అంటే శాంటిఫై అంటే మనల్ని మనం దేవుడికి దగ్గరగా రావాలని ప్రయత్నం చేస్తాం. శ్రమల్లో దేవుడి దగ్గరికి వస్తాం, ప్రార్థనలో దేవుడి దగ్గరికి వస్తాం, దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. అలాగే మన చుట్టూ ఉండి కొంతమంది బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, నొప్పించే వాళ్ళు ఉంటారు. ఆల్వేస్ వీ హ్యావ్ సమ్ పీపుల్ టు ఫోకస్. నేను చూస్తున్నాను, నేను ఆత్మీయ జీవితం మొదలుపెట్టే కాడి నుంచి నాకు ఎవరో ఒకరు ముళ్ళు లేకుండా లేరు. ఎవరో ఒకరు ముళ్ళుగానే ఉంటారు ఏదో టైంలో. ఎప్పుడైనా ఎవరైనా లేకుండా ఉన్నారంటే ఎప్పుడూ లేరు. సో నాకు సమాధానం ఏంటంటే ఎవరినో ఒకరు ముళ్ళుగా దేవుడు ఎందుకు పెడతారంటే మనం శాంటిఫై కావడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ శాంటిఫికేషన్ నిన్ను పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. ఆ పరిశుద్ధత నీ నిత్య జీవంలోకి నడిపిస్తుంది. చదవండి, అదే రాస్తుంది 26వ అధ్యాయం 22వ వచనం ప్లీజ్. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి మీరందరూ విమోచించబడ్డారు, దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము, ఆ పరిశుద్ధత కలగడమే మీకు ఫలము. దాని ఫలము ఏంటంటే నిత్య జీవము. అండ్ ద ఎండ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. దాని తర్వాత వచ్చిన చదవమ్మా 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అది నిత్య జీవము, అది కృపావరము. ఇట్స్ ఎ గిఫ్ట్. కానీ నువ్వు శాంటిఫికేషన్లో నడవకుండా, శుద్ధీకరణలో నడవకుండా, పరిశుద్ధతలో నడవకుండా కృపావరము అయిన నిత్య జీవంలోకి నువ్వు అడుగు పెట్టలేవు. అర్థమవుతుందండి? హల్లెలూయా. సో ఇట్స్ ఎ ప్రాసెస్. సో ఇక్కడ 2 ఒపీనియన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. మొదటి రాజుల గ్రంథానికి వెళ్దాం. 2 ఒపీనియన్స్ గురించి మాట్లాడినప్పుడు మొదట ఏలియా ఏం చేశాడు? ఆల్టర్ని పెట్టి రిపేర్ చేశాడు. అంటే తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. సరిచేసుకున్న తర్వాత ఆ యొక్క ఆల్టర్, ఆ యొక్క ఏమంటారు,
మన బలిపీఠము సిద్ధమైన తర్వాత అప్పుడు దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడు. సో ఈరోజు నేను ఏమడుతున్నా అంటే, నీ బలిపీఠము సిద్ధముగా ఉందా దేవుని ఆరాధించటానికి? బలిపీఠం అంటే చర్చిలలో ఉండే బలిపీఠం కాదు. ప్రతి క్రైస్తవుడికి ఒక బలిపీఠం కట్టుకోవాలంటే యూ షుడ్ ఏబుల్ టు వర్షిప్ ఎట్ దట్ ఆల్టర్. అబ్రహాము ఏం చేశాడంటే, ఇస్సాకుని తీసుకొని వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆ ఇస్సాకుని బలి ఇచ్చే స్థలములో దేవుడు గొర్రెపిల్ల ఇచ్చాడో, ఆ గొర్రెపిల్ల ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడి కృతజ్ఞతగా ఒక బలిపీఠాన్ని కట్టి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. వర్షిప్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. హల్లెలూయా. ఆరాధన అనేది మన జీవితంలో అదొక కంటిన్యూస్ ప్రాసెస్, అంటే ఎప్పుడూ చేసేదే, ప్రతిరోజు. కానీ ఎవరు ఆ ఆల్టర్ దగ్గరికి వచ్చి దేవుని ఆరాధించలేరంటే వాళ్ళు సరి చేసుకోలేని వాళ్ళు. ఆల్టర్ రిపేర్ చేయబడాలి మొదటగా. అంటే నువ్వు మారు మనసులోకి రావాలి. ఉదాహరణకి నిన్న మార్నింగ్ నేను ప్రేయర్లో కూర్చున్నాను. బైబిల్ పట్టుకోండి, నిద్ర వస్తుంది. బైబిల్ ఓపెన్ చేశాను, నిద్ర వస్తుంది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని ఎంతసేపు మాట్లాడిన నిద్ర వస్తుంది. చైర్లోంచి లేచాను, కళ్ళు మూసుకున్నాను. అప్పుడు దేవుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. సో శాంటిఫికేషన్ అంటే మనం చేసే ప్రతి తప్పు, మనం చేసే ప్రతి పాపం దేవుడు చూస్తున్నాడు. ఆ తప్పు, ఆ పాపం ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్గా ఎప్పుడు ఉంటుందంటే అది క్షమించబడనంతసేపు ఆ పాపం యాక్టివ్గా ఉంటుంది. అది క్షమించబడాలి. ఆ పాపం ఎప్పుడు క్షమించబడుతుందంటే నువ్వు ఆ పాపం కోసం మారు మనసు పొంది నువ్వు ప్రభు అయిన క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు ఆ పాపం ఇన్యాక్టివ్ అయిపోతుంది, ఆ పాపం తుడిచివేయబడుతుంది. అందుకే మనం మాట చదువుతాం, 1 యోహాను 1:7 మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం మన ప్రతి పాపము నుంచి కడిగివేస్తుంది. కడిగివేయాలంటే నువ్వు మారు మనసు పొందాలి. You don't repent, you don't ask sorry, but still you expect God to forgive automatically. అది ఆటోమేటిక్ డోర్ కాదు తెరుచుకోవడానికి. యూ షుడ్ ఆస్క్, ప్రభువా ఎస్ ఈ ఏరియాలో తప్పు చేశాను, ప్రభువా ఇక్కడ తప్పు చేశాను, ఇక్కడ తప్పు చేశాను. అలా నా ప్రేయర్ 25 నిమిషాలు వెళ్ళింది. దాని తర్వాత ఐ కుడ్ వర్షిప్ గాడ్. దాని తర్వాత నేను ఆరాధించగలిగాను, ప్రార్థనలో లీనమైపోయాను. నాకు టైం అవుతుంది కానీ నాకు వెళ్ళాలని లేదు, ఆఫీస్కి వెళ్ళాలని లేదు, ఆ ప్రార్థన విడిచిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు. ఎందుకంటే నా ఆల్టర్ రెడీ అయిపోయింది, నేను దేవుడితో కనెక్షన్లోకి వచ్చాను. ఇక ఆ కనెక్షన్లోకి వచ్చిన తర్వాత యూ డోంట్ వాంట్ టు లీవ్ దట్ ప్లేస్. అలాంటి ఎక్స్పీరియన్స్లోకి వస్తావు. హల్లెలూయా. సో ఆ ఎక్స్పీరియన్స్లోకి రావాలి. అంతేగాని ఉదయం లేచి కీర్తన 91 చదువుకొని, కీర్తన 23 చదువుకొని, ఒక చిన్న ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళే అలవాటు మనకి. కానీ నిజమైన యథార్థంగా ప్రార్థన చేసేవాడు దేవుడిలో కనెక్షన్లోకి వస్తాడు. యూ ట్రై టు ఎంజాయ్ హిస్ ప్రెసెన్స్. మీకు కూడా తెలుసా, ఈ ప్రక్రియ చేసిన తర్వాత, దేవుడు అద్భుతము చేసిన తర్వాత అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలందరూ 2 మనస్సులు కలిగిన వాళ్ళు, 2 ఒపీనియన్స్ కలిగిన వాళ్ళు ఏమన్నారో తెలుసా? యావే మాత్రమే దేవుడు అన్నారు. వాక్యాన్ని చూద్దాం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 39వ వచనం, 36వ వచనం చూద్దాం దయచేసి. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36, 37 వచనాలు చూద్దామండి ప్లీజ్. అస్తమయ నైవేద్యము అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినంన కనపరచుము. చూడండి, ఎప్పుడైతే ఆల్టర్ రిపేర్ చేయబడుతుందో, ఎప్పుడైతే ఆల్టర్ దగ్గర ఆరాధన ఆరంభమవుతుందో, నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటని దేవుడు హానర్ చేస్తాడు. ప్రభువా వర్షం ఆగిపోవును కాకంటే ఆగిపోయే
ఒక స్థితికి దేవుడు తీసుకొస్తాడు. ప్రభువా పైనుంచి అగ్ని తీసుకొని రా అంటే అగ్నిని తీసుకొని వచ్చాడు. దేవుడు ఏలియా మాట్లాడిన మాటని దేవుడు హానర్ చేశాడు. ఎందుకంటే బలిపీఠం దగ్గరికి వచ్చాడు. ఎవరు? ఏలియా. చదవండి అమ్మా ప్లీజ్, కింది చదవండి. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా ఏం చేశాడు? ప్రభువా అగ్ని దిగునుగాక. ఈ మనస్సుల్లో ఈ ప్రజల్లో ఉన్న 2 మనస్తత్వాలు వెళ్ళిపోవును గాక అని ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? అగ్ని దిగి వచ్చి దహన బలి పశువును కట్టెలను రాళ్లను దుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. హి బ్రాట్ ఫైర్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి అగ్ని తీసుకొని వచ్చాడు తన బలిపీఠం దగ్గర ప్రార్థన చేయడం వల్ల. అండ్ అందరూ ప్రజలు ఏమన్నారో తెలుసా? యు నో వాట్ పీపుల్ సెడ్? అమ్మా చదవండి. అంతట జనులందరూ దాన్ని చూచి ఆ యొక్క గొప్ప ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన విషయాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. when they saw the glory of God, when they saw the miracle of God, ఇక 2 ఒపీనియన్స్ లేవు, 2 మనసులు లేవు, ఇక 2 ఆలోచనలు లేవు. జనులందరూ లేచి చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. హల్లెలూయా. కర్మేలు అనుభవం నీకు నాకు కలుగును గాక. కర్మేలు దగ్గర ఏలియా ప్రార్థించాడు, గొప్ప విషయాలు పొందుకున్నాడు. ఈరోజు మేబీ యు ఆర్ డిసప్పాయింటెడ్, డిస్కరేజ్డ్. ప్రభువా నా ప్రార్థన ఎప్పుడు జవాబిస్తావు? కర్మేలు కొండని జ్ఞాపకం చేసుకోండి. అది దేవుని డ్వెల్లింగ్ ప్లేస్గా మార్చుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా డ్వెల్లింగ్ ప్లేస్గా ఉన్నావు దేవుడికి. అండ్ ఏలియాలో ఒక మంచి గుణం ఉంది. గుణం ఏంటో తెలుసా? ఆయన దేవుడు జవాబిచ్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉంటాడు. అండ్ 2వ గుణం ఏలియాలో ఇంకో గుణం ఉంటే ఏముందో తెలుసా? ఆయన బలిపీఠమును సరి చేసుకున్నాడు. బలిపీఠము దగ్గరకు వచ్చి దేవుని ఆరాధించాడు. దేవుడు ఒకసారి నేను చెప్తున్నాను, ఆ వర్షిప్లోకి వచ్చిన తర్వాత, ఒక వ్యక్తి ఆ స్పిరిట్లోకి వచ్చిన తర్వాత, ఆ స్పిరిట్ రలంలోకి వచ్చిన తర్వాత, ఆ దేవుడితో కనెక్షన్లోకి వచ్చిన తర్వాత, నేను చెప్తున్నాను, వాట్ ఎవర్ యూ సే గాడ్ విల్ హానర్. హల్లెలూయా. ఆ స్టేజ్కి వచ్చి చూడండి. యాక్చువల్ ప్రేయర్ అప్పుడు చేయాలి. యాక్చువల్ నీ నోటి నుంచి వచ్చే మాట అప్పుడు నీకేం కావాలో అప్పుడు అడగాలి దేవుణ్ణి. డైరెక్ట్గా యావే దేవుడికి ప్రార్థన చేయలేదు ఏలియా. మొదట ఆల్టర్ రిపేర్ చేశాడు. ఆల్టర్ దగ్గరికి వచ్చాడు. దాని తర్వాత ప్రార్థన చేశాడు. ఐ డోంట్ నో ఎంతమందికి అర్థమైంది ఈరోజు. సో సెట్ రైట్ యువర్ ఆల్టర్ అండ్ ప్రే. దేవుడు నీ ప్రార్థనని ఆలకిస్తాడు, నీ ప్రార్థనకి జవాబిస్తాడు. ఆమేన్. లేచి నిలబడదామండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకే ఆరాధన, నీకే ఘనత, నీకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వర్షిప్ యూ లార్డ్, అడోర్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎస్, అడగండి దేవుణ్ణి, ప్రభువా ఆ ఆత్మీయ స్థితిలోకి నేను రావాలి, ఆ రలంలోకి రావాలి, ఆ స్పిరిట్ రలంలోకి నేను రావాలి. ఏలియా ప్రార్థించగా ప్రభువా అగ్ని దిగి వచ్చింది ప్రభువా. అనేక మార్లు పాడాము. కానీ ఈరోజు యాకోబు రాస్తున్నాడు, ఏలియా కూడా మాలాంటి సామాన్యుడే, కానీ ప్రార్థన ఆత్మని కలిగి ఉన్నాడు. హీ నోస్ హౌ టు ప్రే. ఈరోజు నీకు ప్రార్థించే సమయం ఉందా? ప్రార్థించే సమయం ఉందా?